సెప్టెంబర్ 15 దేవుని వాక్య ధ్యానం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. సామెతలు 14:23. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు మన జీవితంలో ఇచ్చే ప్రతి ఆశీర్వాదం అది విశేషంగా దినము వెంబడి దినము అని గట్టిగా నేను నమ్ముతూ ఉంటాను. ఈరోజు మనము ఈ నూతన దినాన్ని పొందాము అంటే అది దేవుని ఆశీర్వాదం. ఆయుష్ అనేది అన్నిటికంటే గొప్ప బ్లెస్సింగ్. పిల్లరా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ దినమును బట్టి ప్రభుని ఘనపరచు. ప్రభు సన్నిధిలో ఆయనను మనం ఘనపరిచినప్పుడు, ఆయన మాట ప్రకారంగా నడచగలిగినప్పుడు మనకు అనేక రకాల ఆశీర్వాదాలు కలుగుతాయి. నేటి వాక్యము మనం గమనించినట్లయితే, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. కష్టము తగిన లాభం. కష్టము మనం అనుభవించలేకపోతే అన్నిటికంటే భయానకమైనటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు అనే మాటను మన జీవితంలో ఖచ్చితంగా జరగాలి అని మనం కోరుకుంటాం. నిజమే పిల్లరా, చాలాసార్లు చాలామంది కష్టపడతారు. అయితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం పొందకుండా వెనుదిరుగుతూ ఉంటారు. ఈరోజు ప్రభు నీకు ఇస్తున్నాడు. నీవు ఏ కష్టం చేసినా నీకు లాభమే. అలాగున జరగటానికి ప్రభు యందు నువ్వు భయభక్తులు కలిగి ఆయనలో నీవు బలపరచుకోగలిగినప్పుడు ఖచ్చితమైన ఆశీర్వాదంగా ఇది ఉంటుంది అని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనలను ఎంతో ఆశీర్వాదకరంగా ముందుకు నడిపిస్తుంది. నీ కష్టము, నీ విడల కష్టము, నీ కుటుంబ కష్టం నీకు లాభాన్ని కూరుతుంది. అలాంటి లాభం నీ జీవితంలో జరగాలి అని నువ్వు ఆశపడినట్లయితే ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించు. దేవుడు నీకు ఖచ్చితమైన ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డల జీవితంలో ఏ కష్టం చేసినా లాభాన్ని చేకూర్చండి. వారి జీవితాలలో అత్యధికమైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దేవా, నేడు నీ బిడ్డల ప్రయాణాలందు వారు ఆలోచించిన ఆలోచన యందు ఖచ్చితమైన జయము బిడ్డలకు దయచేయండి. నీ ఆత్మ అభిషేకము, నీ రక్షణ అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అట్టి బిడ్డలకు మంచి ఆరోగ్యములను అనుగ్రహించి దినదీవెనతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.